Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 55, verse 1. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం నుండి తీసుకొనబడింది. Everyone that thirsteth, come ye to the waters, and he that hath no money, come ye, buy and eat. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. What I want us to see here is that God is a very inviting God. ఇక్కడ ఏం చూడాలనుకుంటున్నామంటే దేవుడు ఆహ్వానించేటువంటి దేవుడు. The word inviting has two meanings, doesn't it? ఆహ్వానించట అనే దగ్గర రెండు అర్థాలు ఉన్నాయి కదండి. You can say మీరు అనొచ్చు that spot is inviting, that place. చూడండి, ఆ ప్రాంతానికి ఆ ప్రదేశానికి ఆహ్వానిస్తున్నాం. So that particular spot, some event is going on, you are invited. అక్కడ ఫలానా ఆ ప్రాంతంలో ఫలానా జరగబోతుంది అని మీరు అక్కడికి ఆహ్వానం వస్తుంది. And you mean that it is pleasant and attractive and that you feel drawn to come there. అక్కడికి రావడానికి ఎంతో ఆహ్లాదకరమైనగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, రావడానికి నువ్వు ఇష్టపడతావు. Some event is going on. అక్కడ ఏదో ఒక సంఘటన ఒక జరుగుతా ఉంది, Some exhibition is going on. కార్యక్రమం ఏదో ఒక ఎగ్జిబిషన్ జరుగుతా ఉంది. So the place will be inviting, many will be going. అంటే ఆ ప్రదేశం ఆహ్వానిస్తా ఉంది, అంటే చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. Or you can say secondly, లేదా రెండోది ఇట్లా కూడా చెప్పొచ్చు, a person is inviting us to come to his house. ఒక వ్యక్తి తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. Why? ఎందుకని? So something special is happening there. అంటే ఇక్కడ ఏదో ఒక ప్రత్యేకమైన జరుగుతా ఉంది. And he says he wants you to come over there. నీవు అక్కడికి రావాలి అని కోరుతున్నాడు. And the great and wonderful thing about God is that మరి దేవుని గురించిన ఒక గొప్పదైన అద్భుతమైన సంగతి ఏమిటంటే he is inviting in both these ways. ఈ రెండు విధాలుగా కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు. No text in the Bible shows this more vividly than Isaiah 55, 1-3. యెషయా గ్రంథం 55 1 నుండి 3 వచనాల్లో ఉన్నంత ఇంత స్పష్టమైనటువంటి ఈ ఆహ్వానం ఇంకెక్కడ బైబిల్లో లేదు. Let us see the context. సరే, ఇప్పుడు ఈ సందర్భాన్ని చూద్దాం. If you go back to chapter 53, మీరు 53 అధ్యాయానికి అంటే వెనక్కి వెళ్తే Isaiah described in an amazing detail 700 years before the birth of Christ and how he is going to suffer and bear the sins of God's people and the whole world and die in our place. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకి ముందే ఏ రీతిగా క్రీస్తు జన్మిస్తాడు, ఏ రీతిగా తన ప్రజల పాపమును ఆయన భరిస్తాడు, ఏ విధంగా ఆయన మరణించబోతున్నాడు, ఇవన్నీ కూడా ఆయన ముందుగా రాసినాడు. About his resurrection also Isaiah wrote. ఆయన పునరుత్థానమును గురించి కూడా యెషయా రాసినాడు. Yeah, you can read Isaiah 53, 4-6 later. యెషయా గ్రంథం 53 అధ్యాయం 4 నుండి 6 వచనాలను మీరు తర్వాత So చదవండి. there is the great substitutionary offering. కాబట్టి ఇక్కడ ఒకటి బదులుగా ఒక ఆహ్వానం అనేది కనబడతా ఉంది. Offering. అక్కడ ఒక అర్పణ That కనిపిస్తుంది. is Christ in our place, అంటే క్రీస్తు మన స్థానంలో taking our sins on himself. మన పాపంలోని ఆయన మీద మోసుకొని. Yeah, verse 8 says, 8వ వచనంలో he died not for his own sin, but for the sin of his people. చూడండి, ఆయన 53rd జనుల chapter. అతిక్రమము కొరకు ఆయన మొత్తబడను కదా. He is not dead for his own sins, తన పాపముల కొరకే ఆయన మరణించలేదు, but he died for the sins of the people, ప్రజల అతిక్రమం ప్రజల పాపము కొరకే ఆయన మరణించాడు. because he is sinless, ఎందుకంటే ఆయన పాపరహితుడు. because he died for the people who are going to trust him and follow him. అంటే ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనను వెంబడించబోయే వారి కొరకే ఆయన మరణించాడు. Then you can look about the resurrection in verse 12. తర్వాత 12వ వచనంలో ఆయన పునరుత్థానం గురించి మనం చూడొచ్చు. And death was not the end of Christ. మరణం అనేది క్రీస్తుకి అది అంతమేమి కాదు. He bore the sins of many. ఆయన అనేకుల పాపములను భరించాడు. But God then honored him with the spoils of victory over death and sin. అయితే దేవుడు పాపం పైన మరణం పైన కూడా ఆయనకి విజయాన్ని ఇచ్చినట్టు చూస్తున్నాం. He is now alive and reigning in heaven till he comes again. ఇప్పుడు ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు, రాజు మేలబోతున్నాడు. So in chapter 53, 53వ అధ్యాయంలో we can say that the prophet Isaiah sees the work of redemption as accomplished in his death and resurrection 700 years before. యెషయా ప్రవక్త క్రీస్తు 700 సంవత్సరాల పూర్వమే ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేస్తాడు, విమోచిస్తాడు అని ముందుగానే ప్రవచించాడు. And when we come to chapter 54, next chapter, తర్వాత అధ్యాయం 54వ అధ్యాయానికి వస్తే great blessings as a result of redemption. చూడండి, ఆ విమోచన ఫలితంగా గొప్ప ఆశీర్వాదాలు. Isaiah foresees some of the great blessings that will come to God's people because Messiah has overcome the problem of their guilt and sin. దేవుని
ప్రజలకి రాబోయేటువంటి గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే మెస్సయ్య వారి యొక్క పాపం అతిక్రమం కొరకై ఆయన మరణించాడు కాబట్టి ఆయన ద్వారా ఈ ఆశీర్వాదం వస్తుందని ముందుగా చూస్తాడు. In other words, మరొక మాటలో one చెప్పాలి, of the great blessings that would come to the people of God because of Christ's death and resurrection is క్రీస్తు యొక్క మరణము పునరుత్థానం ద్వారా దేవుని ప్రజలకి రాబోయేటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఒకటే ఉంటుందంటే all the nations will be touched. సమస్త జనములు కూడా అది తాకబడతారు. What does it mean? అంటే అర్థం ఏమిటి? Christ's redemption is not just for Jews. అంటే క్రీస్తు యొక్క విమోచన కార్యము కేవలము యూదులకు మాత్రమే It is కాదు, not just for us. అది కేవలం మనకి మాత్రమే It is for all the nations. అది సమస్త జనములకి. And this leads us to the great invitation in 55th chapter, the verse for today's ఇది meditation. 50వ అధ్యాయంలో ఆ గొప్ప ఆహ్వానానికి దారి నడిపిస్తా ఉంది. అదే నేటి దినం మన ధ్యానం కొరకైన భాగం. అది. If redemption is accomplished మరి విమోచన కార్యం జరిగితే and God's will is, దేవుని చిత్తం ఏమిటిదంటే the blessings of the redemptions must reach all the nations. కాబట్టి విమోచన వలన వచ్చే ఆశీర్వాదాలు సమస్త వంశంలో కూడా అవి ఉండాలి. And then it does not surprise that God comes forward with a great invitation now. ఇప్పుడు దేవుడు ఒక గొప్ప ఆహ్వానంతో ఇస్తున్నాడు అనేది మనల్ని ఆశ్చర్యపరిచేది. Because the blessings must go to all the people. ఎందుకని ఈ ఆశీర్వాదాలు అందరికీ చేరాలి కదా. It is not just for few people. ఇది కొంతమందికి పరిమితం కాదు. It is not just for those who can pay. లేదా ఎవరైతే దానికి చెల్లించగలరో వారికి మాత్రమే అని కూడా కాదు. But for everyone. అయితే ప్రతి ఒక్కరికి కూడా. 3 questions about Isaiah 55, first 3 verses. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి 3 వచనాలకి 3 ప్రశ్నలు. I want to see it in a bit detail. ఇది కొంత వివరంగా నేను చెప్పాలి. Though it is a famous verse, many times casually we take it. ఇది మనకు పరిచయం అయింది అయినా గానీ చాలా సార్లు చాలా చులకనగా భావిస్తాం. What are the 3 questions? ఏమిటా 3 ప్రశ్నలు? Who are invited? ఎవరు ఆహ్వానించబడింది? Secondly, రెండోది what are they offered? అంటే వాళ్ళకి ఏమి ఇస్తానని చెప్పినారు? Thirdly, మూడోది what are they told to do in order to get it? ఇవి మీరు పొందాలి అంటే మీరు ఏమి చేయవలసింది? Now who are invited? ఇప్పుడు ఎవరు That ఆహ్వానించబడ్డారు? is the first ఇది question. మొదటి ప్రశ్న. The answer is జవాబు ఏమిటిదంటే 2 kinds of people. 2 రకాల ప్రజలు ఉన్నారు. Who are they? వాళ్ళు ఎవరు? First one, the thirsty and the broken people. మొదటిది దప్పిగొనిన వారు, విరగొట్టబడిన వారు. The first kind of person that God invites to come to him is thirsty people who cannot pay for their need. There is no money. దేవుడు తన యొద్దకు రావాలని ఆహ్వానించిన వారిలో మొదటి గుంపు ఎవరంటే దప్పిగొనిన వారు. అంటే వారు దానికి ఏమి చెల్లించలేరు, చెల్లించడానికి ఏమీ లేదు వాళ్ళ దగ్గర. They are having thirst, వాళ్ళకి దప్పిక ఉంది, but they want something. వాళ్ళకి ఏదో అవసరం ఉంది, కావాలి, No money. కానీ రూకలు లేవు, డబ్బు This is లేదు. the first group. ఇది మొదటి గుంపు. So let me say a word to those of you who are in this category. కాబట్టి ఈ గుంపుకి చెందిన వారైన వారికి నేను ఒక మాట చెప్తున్నాను. You are hearing this morning with thirst in your heart. ఈ ఉదయకాలము నీ హృదయంలో ఒక దాహంతో కూడా నువ్వు వింటున్నావు. Your heart feels like a brown grass which needs drying. You need water. అంటే నీ హృదయం ఎట్లా ఉంది? ఎండిపోయినటువంటి ఒక గడ్డి లాంటిది. అంటే దానికి ఇప్పుడు నీరు అవసరం ఉంది కదా, అది నీ పరిస్థితి. And it has not rained for a long time. చాలా కాలంగా వర్షము పడడం లేదు దాని మీద. A lot of old hopes have dried up. మరి ఎన్నో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆశలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. Dreams have waited and almost died. మరి ఎంతో కాలంగా కలగన్నావే కానీ అంత Now ఎండిపోయినట్టున్నాయి. empty, ఇప్పుడు చాలా శూన్యత, unfulfilled, dissatisfied. ఏ మాత్రం నెరవేర్చబడని అసంతృప్తికరమైనటువంటి జీవితం. But now everything that looks good is out of reach. అయితే ఇప్పుడు అంత మేలైనది అంతా కూడా నీకు అందనంతగా ఉంది. No money, డబ్బు లేదు, no strength, బలం లేదు, no motivation. నీకు ఏ ఉద్దేశాలు లేవు, But at least a longing is there. కనీసం నీకు ఒక వాంఛ ఉంది, A thirst is there. అక్కడ ఒక దప్పిక ఉంది. And the Lord says, దేవుడు అంటున్నాడు, you are the right candidate I am after. నేను వెంటాడుతున్న సరి అయినటువంటి వ్యక్తివి నీవే. Come everyone who thirsts and has no money. దప్పిగొనిన వారలారా, రూకలు లేని వారలారా, అందరూ రండి నాకు. No resources, కాబట్టి నీకు ఏ వనరులు లేవు, no bargaining position, you cannot request also. నువ్వు ఏమి బేరం ఆడడానికి కూడా, మనవి చేయడానికి కూడా ఏ No ప్రసక్తి లేదు power, అక్కడ. no prestige, no recommendation. కాబట్టి ఏ అధికారం లేదు, ఏ పరువు లేదు, ఏ సిఫార్సులు ఏమి లేవు నీకు. God is inviting this morning ఉదయకాలము దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు to enjoy the banquet of salvation. రక్షణ యొక్క విందుశాలను అనుభవించాలని. This is the first group. ఇది మొదటి గుంపు. Second group, రెండో గుంపు, he is inviting the self-sufficient also. చూడండి, వారంతట వారే మరి చాలిన వారు, సమృద్ధిగా ఉన్న వారిని They ఆహ్వానిస్తారు. are having money. వాళ్ళకి డబ్బు ఉంది. There is a second kind of person whom God invites. దేవుడు ఆహ్వానిస్తున్న రెండో గుంపు. And what they are doing? వాళ్ళు ఏం చేస్తున్నారు? They are having money in verse 2. రెండో వచనం, వారి దగ్గర డబ్బు ఉంది. And why do you spend your money for that which is not bread? They are having money, they are purchasing, but they are purchasing those things which is not bread, which cannot satisfy. ఇప్పుడు చూడండి, వీళ్ళ దగ్గర డబ్బు ఉంది, కొనగలిగే సామర్థ్యం ఉంది, స్తోమత ఉంది, కానీ వాళ్ళు ఏమి కొంటున్నారు?
ఆహారం కాని దాన్ని కొంటున్నారు వాళ్ళు. No satisfaction. తృప్తి లేదు. So here two kinds of people. సో రెండు రకాల ప్రజలు ఇక్కడ In చూస్తాం. verse 1, who has no money, you please come. మొదటి వచనంలో రూకలు లేనివారు, డబ్బు లేనివారు మీరు రండి. In verse 2, రెండవ వచనంలో he is talking to someone who has money, who has strength to labor. డబ్బున్నవారు, వారు ప్రయాసపడే శక్తి ఉన్నవారు, వారిని ఆహ్వానిస్తారు. The first kind of person is spiritually bankrupt and he knows it. మొదటి రకమైనటువంటి వ్యక్తులు ఎవరంటే ఆత్మీయంగా వారు ఎంతో దివాలా తీసిన పరిస్థితిలో ఉన్నవారు. And they know it. వాళ్ళకి తెలుసు అది. They are thirsty and broke. వాళ్ళు దాహం దప్పిక కలిగి ఉన్నారు, విరగొట్టబడి ఉన్నారు. But the second kind of person is not there yet. మరి రెండవ రకమైనటువంటిది మనం చూస్తున్నాము. వాళ్ళు He got money, డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, but he is spending it. కానీ దాన్ని అంతా ఖర్చు పెట్టేస్తున్నారు. But what is the use? లాభం ఏమిటి? They are not satisfied. వాళ్ళు తృప్తి పొందడం లేదు. Frustration. ఉండి ఎంతో నిరుత్సాహం. So he is not like the first guy without money. అంటే మొదటి వ్యక్తిలాగా, అంటే డబ్బు లేని వాడిలాగా లేడు. He is burnt out and he is at the end of the rope. చూడండి, అంతా అయిపోయి అంతా కాలిపోయి చివరికి వచ్చినట్టుంది. But this man, ఈ వ్యక్తి he is still spending and still working, still dreaming, chasing, searching and experimenting. ఇంకా ఖర్చు పెడతా ఉన్నాడు, ఇంకా ఏదో చేస్తాడు, కొత్త కొత్త కనిపెడతా ఉన్నాడు, అవి ఇవి కొంటా He is ఉన్నాడు. going to a different job, వేరే వేరే ఉద్యోగాలకు or different పోతున్నాడు, city, లేదా వేరే a పట్టణాలకు different పోతున్నాడు, car. వేరే కారు He is కొంటున్నాడు. looking around for so many things. కాబట్టి ఎన్నో వాటి వైపు చూస్తా ఉన్నాడు. But what is happening? కానీ ఇక్కడ ఏం జరుగుతా No ఉంది? satisfaction. The attempts is boring and no result. తృప్తి లేదు, ప్రయత్నాలు అన్ని కూడా వృధా అయిపోయినాయి, అంతా విసుగు చిరాకు When పుట్టించేది. you are honest, నీవు యథార్థంగా ఉంటే you know there is a canyon of need and longing on inside. No matter how self-sufficient you look outside, but there is a emptiness inside. బయటికి అన్ని ఉన్నవాడిలాగా నువ్వు కనిపించినా గానీ అంతరంగంలో లోపల చూస్తా ఉంటే నువ్వు అన్ని శూన్యత ఉంది, నీకు తృప్తి లేనటువంటి You జీవితం. are spending so much to satisfy yourself. నిన్ను నీవు తృప్తి పరచుకోవడానికి ఎంతో ఖర్చు How పెడుతున్నావు. beautiful Isaiah is writing. చూసారా, యెషయా ఎంత రమ్యంగా First రాస్తున్నాడు. verse, మొదటి వచనంలో no money, డబ్బు లేనివాడు, thirst is there. దాహం ఉంది. Second group, రెండో గుంపు money is there, డబ్బు ఉంది, spending, ఖర్చు పెడుతున్నాడు, thirst is not quenched. కానీ దప్పిగా దాహం తీరడం లే. So God knows even better than you your condition. కాబట్టి దేవుడికి నీ స్థితి నీకన్నా ఎక్కువగా తెలుసు, Now బాగా తెలుసు. he is also having you in mind. కాబట్టి ఆయన నిన్ను కూడా ఆయన మనసులో What పెట్టుకున్నాడు. he is telling? ఏమని Why చెప్తున్నాడు? do you spend your money for bread, for those things which are not bread? ఆహారం కాని దాని కొరకై నీ రూకలు ఎందుకు ఖర్చు Why పెడతావు? you are dreaming for those things which won't satisfy నిన్ను you? నీకు తృప్తిని ఇవ్వని వాటి గురించి కలలుగంటావు ఎందుకు? So two kinds of people are invited by the Lord. రెండు రకాల ప్రజలు దేవుని చేత The ఆహ్వానించబడ్డవారు. thirsty who are broke and cannot pay. చూడండి, దప్పిక కలిగి ఉన్నారు, విరగొట్టబడిన వారు, ఏ డబ్బు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. Secondly, రెండవది, thirsty who think they can pay and work their way to satisfaction. చూడండి, అంటే ఈ దప్పిక ఉన్న వారు ఎట్లాగా డబ్బు ఇచ్చి వారు కొని అన్ని కూడా వాళ్ళు తృప్తి పొందొచ్చు అనుకునేవారు. And I think everybody who is hearing this message would have to admit to being one of these two groups if you are honest with yourselves. నేను అనుకుంటా ఈ వర్తమానం ఈ ఉదయకాలం వింటున్న ప్రతి ఒక్కరు కూడా యథార్థంగా చెప్పాలంటే ఈ రెండు గుంపుల్లో ఏదో ఒక గుంపును తప్పక చెంది ఉంటావు. Secondly, the రెండవది, second question today, ఇది నాన్న రెండవ ప్రశ్న. what are we offered? What he wants to give? ఆయన మనకి ఏమి ఇవ్వాలని కోరుతున్నాడు? The answer is given in 3 steps. ఈ జవాబు 3 మెట్లుగా ఉంటుంది. Number 1, మొదటిది, the benefits are pictured for us in verse 1. మొదటి వచనంలో దాని యొక్క ప్రయోజనాలు ఇక్కడ చెప్పబడ్డాయి, Labhal. లాభాలు ఉన్నాయి. And in verse 2, రెండవ వచనంలో the quality and quantity of these benefits. చూడండి, ఈ లాభాల యొక్క మరి అది ఎంత మోతాదులో ఉంటుందో దాని యొక్క నాణ్యతను గురించి గురించి. And in verse 3, thirdly, మూడవ వచనం, the reality behind the pictures is described. ఇక్కడ ఉన్నటువంటి ఈ దృశ్యాల యొక్క వాస్తవికత ఇక్కడ వివరించబడింది. So what are the benefits? ఏమిటి లాభాలు? In verse 1, మొదటి వచనం, we are offered water, wine and milk. మనకి నీళ్లు, ద్రాక్షారసము, పాలు మనకి ఇస్తానన్నాడు. Don't these 3 beverages correspond to deep needs that every one of us has? ఈ మూడు చూడండి, మనలో ప్రతి ఒక్కరు మనకు కలిగి ఉన్నటువంటి ఈ వాంఛలకి పోలికగా లేవా? I want to explain about water, milk and wine. నీరు, ద్రాక్షారసము, పాలు, దీని గురించి నేను మొత్తం వివరిస్తాను. Water corresponds to the need for refreshment. నీరు అనేది మనం కొంత తాజాగా నూతన పరచబడే దాని కొరకు When ఉపయోగించాలి. you are most thirsty and most desperate and most dehydrated, నువ్వు ఎంతో దప్పిక కలిగి ఉండి నీ శరీరంలో నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయిన స్థితిలో నీవు it is ఉన్నప్పుడు, water that you want. కాబట్టి ఇప్పుడు నీకు అవసరమైనది నీళ్లే. At that time, biryani won't satisfy you. Nothing else will satisfy you. You are dehydrated. You need water only. ఆ సమయంలో అంటే నువ్వు దప్పిక కొని ఉన్నావు కదా,
శరీరం అంతా కూడా ఎండిపోయినట్టుంది కదా, అక్కడ నీకు బిర్యానీలు ఇట్లాంటి ఉపయోగంగా పనికిరావాయి, నీకు కావాల్సింది నీళ్లు కావాలి. God invites you this morning to receive refreshment. ఈ ఉదయకాలం దేవుడు ఈ నూతనత్వాన్ని, ఈ తాజాదనాన్ని నీవు పొందాలని He wants you to be restored, revived and with a new beginning. ఆయన నిన్ను మరలా నూతన ఆరంభంతో కూడా నువ్వు మరలా సమకూర్చబడాలి, నూతన పరచబడాలని కోరుతున్నాడు. For what milk is needed? పాలు దేనికి అవసరము? Milk corresponds to the need for ongoing nourishment every day. పాలు అనేది ప్రతి దినము మన పోషణ గురించి మాట్లాడుతుంది. When someone is gasping for life, ఎవరైనా కానీ చూడండి ఒగురుస్తా ఉన్నారు అనుకోండి, you give them water. వాళ్ళకి మనము నీళ్లు ఇస్తాము. But when you want a little baby to grow day after day, అయితే పసిబిడ్డ దినదినం ఎదగాలి అంటే వాళ్ళకి ఏమి ఇస్తాం? water is not sufficient. నీళ్లు ఒకటే సరిపోదు, Milk is given time and again. వాళ్ళకి పదే పదే పాలు అవసరం. God is not just for emergencies and mountain peaks. He is for health in the long haul also. అంటే దేవుడు కేవలం అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడం మాత్రమే కాకుండా మన సుదీర్ఘమైనటువంటి యాత్రకి అవసరమైనవి కూడా ఇస్తాడు ఆయన. He invites you not only to come alive with water, నీవు కేవలము ఆ నీటి ద్వారా నీళ్లు తీసుకొని బ్రతకడానికి మాత్రమే కాదు but also ఆహ్వానించేది. you must be able to be stable and strong with milk. నీవు నిలకడగా ఉండాలి, స్థిరముగా ఉండాలి, పాలు తీసుకొని నువ్వు బలముగా ఉండాలని కూడా ఆహ్వానిస్తున్నాడు. Then third thing is మూడో విషయం wine. ద్రాక్షారసం. Wine corresponds to the need of exhilaration, that is to make you joyful. ద్రాక్షారసం అనేది నిన్ను సంతోషంగా ఉంచేదానికి సూచనగా ఉంది. Yeah, we want to live, not die. మనము బ్రతకాలనుకుంటాం, ఎవరు చనిపోవాలనుకుంటాం. Yeah, we want to be strong and stable instead of weak and wavering. మనం ఏదో బలహీనంగా శక్తి లేని వారం ఉండేదానికన్నా బలవంతులమై ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుతాం. That itself is not sufficient in our life. మన జీవితాలు అంత మాత్రం అయితే సరిపోదు. No matter how we may seem to others, there is a child inside every one of us and it want to be joyful. ఇతరులకి అట్లాగా అనిపిస్తున్నా గానీ మనలో ఒక పసితనం అనేది ఉంటుంది, అది ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆశిస్తుంది. Oh, it wants to shout, it wants to dance, it wants to sing, everybody. అంటే అందరూ కూడా అందరిలో ఉంటుంది ఇది, మనం కేకలు వేయాలని, గంతులు వేయాలని, సంతోషంగా ఉండాలి. Everybody wants to be happy. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని ఆరాటపడతారు. So what a verse one is. చూసారండి, మొదటిది ఎంత చక్కని వచనం ఇది. God is willing to revive us from the heat of death valley. దేవుడు మనల్ని ఈ మరణ లోయ నుండి మనల్ని పునరుజ్జీవింపజేయాలి, బ్రతికించాలని కోరుతున్నాడు. Yeah, with the miracle of his water. ఆయన నీళ్లు ఇచ్చి ఈ ఆశ్చర్యక్రియ జరిగించి He want to make us strong and healthy by the miracle of his milk. చూడండి, తన యొక్క పాలు అనేటువంటి ఆ పాలు ఇచ్చి ఈ ఆశ్చర్యకార్యం జరిగించి మనల్ని బలవంతంగా చేయాలి, ముందుకు సాగాలని And he కోరుతున్నాడు. want to give us endless and ever fresh exhilaration with the miracle of his wine. మరి తన యొక్క ఈ ద్రాక్షారసంతో ఎన్నటికీ కూడా మనం సంతోషంగా ఉండాలి అని కోరుతున్నాడు. And you can see the quality and quantity of the benefits. మరి ఈ లాభాల యొక్క నాణ్యతని అది ఎంత మోతాదులో ఉందో కూడా చూడొచ్చు. You can read verse 2. రెండో వచనం మీరు చదవచ్చు. Even Psalm 65:11. 65వ కీర్తన 11వ Even వచనంలో కూడా, Psalm 36 verse 8. 36వ కీర్తన 8వ వచనం. He wants to give us rich and plentiful. ఆయన మనకి ఎంతో ఐశ్వర్యవంతమైన సమృద్ధి అయినటువంటి ఆహారం He ఇవ్వాలనుకుంటున్నాడు. wants to give us ever refreshing water. మనల్ని ఎప్పటికీ కూడా తాజా పరిచేటువంటి ఆ నీరు He ఇవ్వాలనుకుంటున్నాడు. wants to give us ever strengthening milk. మనం ఎప్పటికీ మనల్ని బలపరిచేటువంటి పాలు ఇవ్వాలనుకుంటున్నాడు. And he wants to give us ever exhilarating, making us joyful wine forever and ever. ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండగలిగేటువంటి ఆ ద్రాక్షారసం లాంటిది ఇవ్వాలనుకుంటున్నాడు. And what about the third question? మూడో ప్రశ్న మాట ఏమిటి? What are we told to do to get these benefits? ఈ లాభాలు పొందడానికి మనం చేయవలసినవి ఏమిటి? Time is over, I can't explain. మరి సమయం అయిపోయింది కాబట్టి నేను వివరించలేను. Simply come and take freely. కాబట్టి మీరు రండి, ఉచితంగా పొందండి. 4 steps. 4 మెట్లు. Come, రండి, buy, కొనండి, eat, తినండి, enjoy. మీరు సంతోషించండి. This is what the Bible means by faith. ఇది బైబిల్ విశ్వాసం గురించి చెప్పేది. Everybody who is hearing can take these 4 steps. మరి ఈ వింటున్న ప్రతి వారు కూడా ఈ 4 మెట్లు మీరు అవలంబించవచ్చు. Come to him. ఆయన చెంతకు రండి. Buy, whether money is there or not. మీ దగ్గర రూకలు డబ్బు ఉన్నా లేకపోయినా మీరు కొనుక్కోండి. What the Lord is telling? ప్రభు ఏమని చెప్తున్నాడు? Eat. మీరు భోజనం చేయండి. And wine, enjoy. ఆ ద్రాక్షారసం అంటే మీరు సంతోషంగా ఉండండి. Oh, may God help you to believe in Lord Jesus Christ and be saved
and enjoy all these things. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడి ఈ మేలులన్నీ కూడా అనుభవించలాగిన దేవుడు నిన్ను చేయను. Oh, what a verse Isaiah 55:1 is. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనం ఎంత గొప్ప వచనం ఇది. May God help us to understand the depths of that verse. ఆ వచనం యొక్క లోతులు అర్థం చేసుకునే దానికి దేవుడు సహాయం చేయను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు oh తండ్రి, gracious God, కృపగల మా దేవా, what a wonderful invitation thou art giving. ఎంత అద్భుతమైన ఆహ్వానం ఇస్తున్నారు. After Isaiah 53 and 54, the things what has happened there, now O Lord 55 is starting with an invitation. యెషయా గ్రంథం 53, 54 అధ్యాయాల్లో జరిగిన సంగతులు అయిపోయిన తర్వాత ఇప్పుడు 55వ అధ్యాయంలో మీరు ఆహ్వానిస్తున్నారు. O Lord, who are invited? ప్రభువా, ఎవరు The ఆహ్వానించబడ్డవారు? thirsty people who are not having money, they are invited. దప్పిగొన్నవారు, రూకలు లేనివారు ఆహ్వానించబడ్డారు. The people who are having money, who are spending on the wrong ways, O Lord, to get pseudo satisfaction, they are also invited to take these things. డబ్బున్నవారు ప్రభా తప్పుడు విషయాల కొరకై ప్రభా ప్రాకులాడుతూ వాటిని కొరకై డబ్బు ఖర్చు పెడుతున్నారు. తృప్తి లేనివారు, అలాంటి వారు కూడా ఆహ్వానించబడ్డారు. In other words, all the citizens of all nations are invited. మరొక మాటలో చెప్పాలంటే ప్రభా సమస్త దేశాలు ఉన్న పౌరులైన వారందరూ So ఆహ్వానించారు. the invitation is very open to the whole world. కాబట్టి ప్రభా ఈ ఆహ్వానము ప్రపంచ యావత్తుకి ప్రభా ఇది బహిరంగంగా ఇవ్వబడినది. God so loved the world and God is inviting all the world. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, లోకం అంతటినీ He ఆహ్వానిస్తున్నాడు. died for all. అందరి కొరకు ఆయన ప్రాణం And పెట్టాడు. what is offered also we have seen. ప్రభా ఏమేమి ఇస్తానన్నాడు అవి కూడా చూసినాం. Water and milk and also wine. నీళ్లు, పాలు, ద్రాక్షారసం కూడా ఉంది. Our immediate need ప్రభా మా వెంటనే మాకు అవసరత and తీర్చబడుతుంది. also our long term need అంతేకాకుండా దీర్ఘకాలం కొరకైన అవసరత, and also the eternal joy. అంతే నిత్యమైనటువంటి సంతోషం కూడా. And what we have to do, O Lord? ప్రభా మేము చేయవలసింది ఏమిటో చూసినాం. Simply in simple 4 words. ప్రభా 4 మాటల్లో మేము చూసినాం. Come, buy, eat, enjoy. రండి, కొనండి, భోజనం చేయండి, సంతోషించండి. Anybody can understand. ఎవరైనా అర్థం చేసుకోగలిగేవి. Our dear ones who are not enjoying this joy, what thou art offering, O Lord, they may come to you today and confess their sins, become thy children and enjoy all these things. మీరు ఇచ్చే సంతోషాన్ని ఇంకెవరు అనుభవించకుండా ఉంటే ఈ రోజే నీ చెంతకు వచ్చి పాపంలోని ఒప్పుకొని మీరు ఇచ్చే క్షమాపణను ప్రభావాలు అంగీకరించి వారును ఆనందించుదురుగాక. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.